క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దేవుని యొక్క నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యంలో ఈ విధంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. అవునండి, శాంతిని దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఏమి దీర్ఘాయువును నీకు ఇస్తాయి? ఏవి నీకు సుఖ జీవమును అలాగే గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాయంటే దేవుడు యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆయన ఉపదేశమును మరవకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటే అప్పుడు మనము దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు దేవుడు దయచేస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నదండి. శాంతిని నువ్వు నీ జీవితంలో నీకు కలగాలి అంటే మరి మనము దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా కనుక్కొనాలి. ఏదో పాస్టర్ చెప్పాడు కదా అని కాదు, లేకపోతే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది అని కాదు. దేవుడే నీతో చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అంటున్నాడు. ఆయన మాటలను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. అవునండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైనా దేవుని యొక్క మాటలను ఆయన చెప్పిన ఉపదేశమును మర్చిపోయి ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతావు. నా మాటలను నువ్వు మర్చిపోవద్దు, నా ఉపదేశములను మర్చిపోవద్దు. నువ్వు ఎలా ఉండాలంట? నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అప్పుడు నీకు ఏం కలుగుతుందంట? సుఖ జీవముతో కూడిన సంవత్సరములు కలుగుతాయి, దీర్ఘాయువు కలుగుతాయి, నీకు శాంతి అలాగే నీకు నెమ్మది కలుగుద్దంట. అవునండి, ఈరోజు నీకు శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక మరి అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం అని తిరుగుతూనే ఉన్నావేమో గాలికి చెదిరిపోయే పొట్టులాగా. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, వాక్యంలో చెప్తా ఉంది, నీవు నా మాటలను హృదయపూర్వకంగా గైకొని నేను చెప్పే ప్రతి ఉపదేశమును నువ్వు అంగీకరించి మరిచిపోకుండా నీ హృదయంలో భద్రపరుచుకొని ఈ లోకంలో జీవిస్తానంట. ఆయన వాక్యం చెప్తోంది, అవి ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు నిన్ను దీర్ఘాయువులోనికి నడిపిస్తాయి. సుఖ జీవముతో కూడినటువంటి సంవత్సరములలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు, శాంతితో నింపుతాడంట. కాబట్టి అట్టి శాంతి సమాధానం మనం కలిగి ఉండాలండి. మీరు ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 23-24 వచనాల్లో మీరు చదివితే అక్కడ ప్రజలు తరచుగా దేవుని యొక్క సత్యాన్ని మర్చిపోతా ఉన్నారు. ప్రజలు ఎన్ని మేలులు పొందుకున్నప్పటికీ దేవుని మాటలు వింటున్నారు, వదిలేస్తున్నారు, మర్చిపోతున్నారు. ఈరోజు నీవు అలా ఉండకూడదంట. దేవుని యొక్క సంఘములో, దేవుని మందిరంలో ప్రవక్తల ద్వారా, రాష్ట్రుల ద్వారా మరి వారి ద్వారా దేవుడు మీతో మాట్లాడినటువంటి మాటలను నువ్వు అంగీకరించి ఆ మాటల చొప్పున నువ్వు ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు తప్పక నీ పక్షాన్ని నిలబడతాడు. నీకు దీర్ఘాయువును సుఖ జీవముతో కూడిన సంవత్సరములను శాంతిని దేవుడు నీకు దయచేస్తాడు. నీ యొక్క ఈ సంవత్సరం అంతా కూడా యొక్క మొదటి మాసంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు కావాల్సిన కాపుదలు ఇస్తాడు, నీకు కావాల్సినటువంటి భద్రతను ఇస్తాడు, నీకు కావాల్సినటువంటి సకలమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి నువ్వు దేవుని యందు భయమును, భక్తి, విశ్వాసం ఉండాలి. అలాగే ఆయన చెప్పినటువంటి మాటలకు లోబడి ఆ విధంగా నువ్వు జీవించాలి. అలాగే వాక్యం చెప్పినట్టుగా నువ్వు ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సుఖ జీవంతో కూడిన సంవత్సరములు దేవుడు నీకు ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సమాధాన జీవితాన్ని ఇస్తాడు, నెమ్మదిని నీకు కలుగు చేస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీకున్నటువంటి సకల బలహీనతల నుంచి, అనారోగ్యం నుంచి, శ్రమల నుంచి, సమస్యల నుంచి దేవుడు నిన్ను తప్పించి నీకు కావాల్సినటువంటి శాంతినిచ్చే, నీ కుటుంబంలో సంతోషాన్నిచ్చే, నీ కుటుంబంలో నెమ్మదినిచ్చే దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కాబట్టి ఎవరు కూడా దేవుని బిడ్డలారా, దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టద్దు. దేవుని మాటలకు లోబడండి. దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే దేవుడు ఆయనకి ఇష్టమైన వారికి వరకు అనేక మేలులు దాచి ఉంచాడు. ఆ మేలులన్నీ కూడా దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
యేసయ్యా, నిజంగా నాయన నువ్వు ఉన్నతుడవు, దేవా ప్రభాకరుడవు తండ్రి. దేవా, నీకు చెప్పిన మాటలను మేము మర్చిపోకుండా నీకు ఇష్టంగా జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే తండ్రి, దేవాని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా మేము గైకొనడానికి కృప చూపించండి. అప్పుడు అవి నాయన మాకు దీర్ఘాయువును, అలాగే తండ్రి దేవ సుఖ జీవంతో కూడిన సంవత్సరములను, అలాగే శాంతిని మా జీవితంలో మరిచే దేవుడిగా ఉన్నారు. వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు దీర్ఘాయువునివ్వండి, సుఖ జీవితంతో కూడిన సంవత్సరాలను మీరు దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో సుఖాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని, శాంతిని వారికి కుటుంబాల్లో మీరు దయచేసి వారిని ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరు గొప్ప కార్యాలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.